మహాకుంభమేళాలో విషాదం. తొక్కిసలాటలో 30 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు. మృతుల్లో 4 కర్ణాటక వాసులు. చూడండి ఎంత భయంకరమైన దృశ్యాలు ఇవి. ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురైన బాధితుల బ్యాగులు, ఇతర వస్తువులు. ఆసుపత్రి మార్చురి వద్ద విలపిస్తున్న తొక్కిసలాట మృతుల కుటుంబ సభ్యురాలు. అగో ఏం ఘోరం ఇది. అఖాడాల సంఘం ఘాట్కు పోటెత్తిన భక్తులు. బ్యారికేడ్ల వైపు ఎక్కడంతో దుర్ఘటన. రాష్ట్రపతి, ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి. 4 సార్లు యోగికి మోదీ ఫోన్. న్యాయ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించారు, 60 మంది గాయపడ్డారు. ఘటనపైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు తొక్కిసలాటపైన రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బుధవారం తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంగం స్నానఘాట్కు వెళ్లేందుకు అఖాడాల కోసం ఏర్పాటు చేసిన అఖాడా మార్గు వద్ద ఉన్న బ్యారికేడ్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అఖాడాలో అమృత స్నానం చేసేందుకు సంగం ఘాట్ వద్ద ఏర్పాట్లు చేస్తే ఏమైంది మరి? అయితే పలువురు భక్తులు ఇక్కడి నుంచి బ్యారికేడ్లు దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆసుపత్రికి తరలించాం. భక్తుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని, ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో పరిస్థితి అదుపులో ఉందని, కానీ భక్తుల రద్దీ భారీగా ఉందన్నారు. ప్రధాని మోదీ నాకు 4 సార్లు ఫోన్ చేసి తొక్కిసలాట ఘటనపైన ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలి అని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఎప్పటికప్పుడు ఈ ఘటనపైన సమీక్షిస్తున్నారు. ఒక్కసారి చూడండి జనం. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. అసలు ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. దాదాపు ఒక్కరోజు మొన్న 10 crores అక్కడికి వచ్చినట్టుగా వీళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. బాధితురాలని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సహాయక సిబ్బంది. తొక్కిసలాట అనంతరం గంగానదిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన దిగి వెళ్ళిపోతున్న భక్తులు. కళ్ళు మూసి తెరిచేలో ప్రాణాలు గాలే కలిసిపోయినాయి. తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయింది తొలుత అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు. బుధవారం సాయంత్రానికి అధికారులు మృతుల వివరాలు వెల్లడించారు. 30 మంది మరణించారని, 60 మంది గాయపడ్డారని డీఐజీ వైభవ్ కృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని, 5గురిని ఇంకా గుర్తించాల్సి ఉందని వివరించారు. మృతుల్లో కర్ణాటకకు చెందిన 4 ఉన్నారని, అస్సాం, గుజరాత్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారని తెలిపారు. గాయపడ్డ వారిలో 36 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి కుటుంబ సభ్యులకు అప్పగించాం. 2 గంటల సమయంలో సంగం స్నానఘాట్కు వెళ్లే అఖాడాలను క్యూలో పంపేందుకు అఖాడా మార్గులో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులు కూడా అక్కడికి రావడంతో ఒత్తిడి పెరిగింది. బ్రహ్మ ముహూర్తం కోసం వేచి ఉన్న భక్తులు తెల్లవారుజామున 1 గంట తర్వాత ఒక్కసారిగా బ్యారికేడ్లపైకి ఎక్కడంతో అవి పడిపోయాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. 2 గంటల సమయంలో సంగం ఘాట్ వద్దకు అంబులెన్సులు, పోలీసు వాహనాలు వచ్చాయి. ఆ తర్వాత గాయపడిన వారిని భద్రత, సహాయక సిబ్బంది స్ట్రెచర్లపైన తరలించడం కనిపించింది. తొక్కిసలాట తర్వాత కనిపించిన దృశ్యాలు ఘటన తీవ్రతకు అద్దం పట్టినాయి. అక్కడ బ్యాగుల కుప్పలు, చెల్లాచెదురుగా పడిపోయిన భక్తుల దుస్తులు దర్శనమిచ్చాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంట తెచ్చుకున్న బ్యాగులు, లగేజీలతో పరిగెత్తలేక కొంతమంది కింద పడిపోయారు. కొంతమంది భక్తులు బ్యారికేడ్లపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారని, వారందరినీ ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్కు పదవీ విరమణ చేసిన జడ్జి హరీష్ కుమార్ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా ఎవరో కొంతమంది అధికారులను పెట్టిరట. ఏముంటుందాడా? మీరు విచారణ చేయాల్సింది ఏముంటుంది, కథ ఏముంటుంది? అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు ఒకటే విషయం చెప్తారు, అంత పెద్ద జనం వస్తే ఎవరు ఏమి ఏర్పాట్లు చేయగలుగుతారు అని అంటారు. మరి ఎట్లా దానికి సొల్యూషన్ ఏంది? ఇక మళ్ళీ ఇంకోసారి జరిగితే ఇట్లాంటి మాబున్న ఏరియాల్లోకి భక్తులు ఎక్కడ రాకుండా ఉండాలని మనం ఆదేశాలు ఇద్దామా? ఎవరిది బాధ్యత? 100% ప్రభుత్వాలదే బాధ్యత. తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. మేము 60 మంది కలిసి 2 బస్సుల్లో కర్ణాటక నుంచి వచ్చాం. మా గ్రూపులో 9 మంది ఉన్నాం. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. అందులో మేము చిక్కుకుపోయాం. మాలో చాలామంది కింద పడ్డాం.
పరిస్థితి అదుపు తప్పింది. అన్ని వైపుల నుంచి తోపులాట చోటు చేసుకోవడంతో తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. తన తల్లి గాయపడ్డారు, ఆసుపత్రి పాలయ్యారు అని మధ్యప్రదేశ్లోని ఛతార్పూర్కు చెందిన ఒక భక్తుడు వెల్లడించారు. మోదీ ఆరాధీసిండట, రైళ్లన్నీ ఆపేసిరట. తొక్కిసలాట నేపథ్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను ఆపేసినట్లు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ మనీష్ కుమార్ తెలిపారు. మరోవైపు త్రివేణి సంగమం ఘాట్కొస్తున్న వాహనాలను ప్రయాగ్రాజ్ సరిహద్దుల్లో 24 గంటల పాటు నిలిపేశామని వివరించారు. కుంభమేళా తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఘటనపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యానని చెప్పిరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, ఘటనపైన కేసీఆర్ సంతాపం. ఏం చేయండి, దీనివల్ల జరిగిన నష్టం కొన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి. సో దయచేసి ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, భక్తి ఉన్నది, దేవుడి మీద నమ్మకం ఉన్నది, అంతా బాగానే ఉంది. కానీ చాలామంది పిల్లలను తీసుకొని, పెద్ద పెద్ద లగేజీలు తీసుకొని, వృద్ధులు ముఖ్యంగా 60 ఏళ్ళకు పైబడ్డ వాళ్ళు కూడా అక్కడికి బయలుదేరే ప్రయత్నం చేశారు. వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళాలి. అక్కడ అదే పుణ్యస్నానం ఆచరిస్తే మంచిదనేది భక్తుల నమ్మకం, బాగుంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ గవర్నమెంట్స్ ఆ స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేయలేవు. అలా అని చెప్పి గవర్నమెంట్స్ ఏమీ చేయలేవు కాబట్టి అని వాళ్ళని కూడా వదిలేయడానికి కూడా ఇది లేదు. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో, అది పెద్ద రాష్ట్రము, అవసరమైతే మిగతా రాష్ట్రాల నుంచి సెక్యూరిటీని, బందోబస్తుని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలా. మీకు ఎంతమంది జనం వస్తారనేది కూడా మీకు ఒక అంచనా ఉన్నది. మొన్ననే మనం పేపర్లో చూసిన 10 కోట్ల మంది వరకు రావచ్చు అని. సో భయంకరమైన దృశ్యాలు చూడండి. ఇది ఆంధ్రజ్యోతిలో వీళ్ళు 40 మంది చనిపోయారని రాశారు. 40 మంది దుర్మరణం, మహాకుంభమేళా చీకట్లో తొక్కిసలాట. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారిని తరలిస్తున్న సహాయక సిబ్బంది. ఎంత చనిపోయారు పాపం, ఎట్లా ఏడుస్తున్నారు చూడండి. తొక్కిసలాట తర్వాత సిచ్యువేషన్. ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో చెల్లాచెదురుగా పడిన బ్యాగులు, దుస్తుల మధ్య చనిపోయిన వాళ్ళు చూడండి. ఇవన్నీ బాడీలే. ఇవన్నీ ఏర్పాట్లు సరిగ్గా లేక చీకట్లో దారి కనిపించక భక్తులకు ఇబ్బందులట. అంటే లైట్లు కూడా లేవు. చెత్త డబ్బాలు తగిలి కింద పడ్డ కొందరు, వారిని తొక్కుకుంటూ ముందుకెళ్లిపోయిన మరికొందరు. ఎటు చూసిన మృతదేహాలు, బాధితుల ఆర్తనాదాలతో భీతావహంగా ఘటనాస్థలి. 25 మంది మృతుల వివరాలు గుర్తించినట. మృతుల కుటుంబాలకు 25 లక్షలు. బుధవారం ఒక్కరోజే 7,50,00,000 మంది అమృత స్నానాలు ఆచరించినట్లు అంచనా. 7.5 కోట్ల మంది వచ్చిరట అక్కడికి. సో చూడండి ఒకసారిగా, ఎంత భయంకరమైన దృశ్యాలు చూడండి. తొక్కిసలాట సమయంలో బ్యారికేడ్ల మీద నుంచి దూకుతున్న భక్తులట. ఈ దీనివల్లే ప్రమాదం జరిగింది అంటున్నారు. సో మనం ఇంకా దీని గురించి మనం మాట్లాడితే, గతంలో కూడా చాలా విషాదాలు జరిగినాయట. ఏది మహాకుంభమేళాలో 1954లో అతిపెద్ద విషాదం. మహాకుంభమేళాలో తొక్కిసలాటలు గతంలో కూడా జరిగినాయి. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి 1954లో జరిగిన మహాకుంభమేళా దేశ చరిత్రలోనే అతిపెద్ద విషాదం మిగిల్చింది. మౌని అమావాస్యను పురస్కరించుకొని 1954 ఫిబ్రవరి 3వ తేదీన అలహాబాద్లో పుణ్యస్నానం ఆచరించేందుకు 50 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది భక్తులు నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు. 800 మంది. సరే, ఆనాడంటే టెక్నాలజీ వ్యవస్థ, ఇంత పెద్ద సిబ్బంది ఇది లేరు కాబట్టి ఓకే. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. 1954లో జరిగింది, 2024లో మళ్ళీ జరిగింది, మధ్యలో జరిగింది, మళ్ళీ జరుగుతూనే ఉన్నది. 1986లో 200 ప్రాణాలు పోయినాయి. 1986లో హరిద్వార్ వేదికగా జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలతో కలిసి హరిద్వార్లోని కుంభమేళా ప్రాంగణానికి వచ్చారు. దీంతో సామాన్య ప్రజలను నదీ తీరానికి వెళ్ళనీయకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. సేమ్ ఇక్కడ కూడా అంతే. వాళ్ళు అఘోరాలో, అఖాడాలు వాళ్ళే కదా, సాధువులు.
వాళ్ళు అక్కడికి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. సేమ్ ఇక్కడేమో అధికారులు వచ్చారు, నాయకులు వచ్చారు. 2003 నాసిక్లో 39 మంది చనిపోయారు. 2003లో మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన 39 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. 12 ఏళ్ల క్రితం ఎప్పుడు 2013లో 36 మంది దుర్మరణం. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2013లోని మౌని అమావాస్య రోజున ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో కుంభమేళాకు వచ్చిన 36 మంది చనిపోయారు. ఈ తొక్కిసలాట ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో జరిగింది. స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూలిపోవడంతో కలకలం రేగి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ నాటి కుంభమేళా ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన రాష్ట్ర మంత్రి అజాం ఖాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2008లో నైనాదేవి ఆలయం వద్ద 160 మంది చనిపోయారు. 2008 ఆగస్టులో హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 160 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అమ్మవారి దర్శనానికి సుమారు 20,000 మంది భక్తులు వేచి ఉండగా కొండపై నుంచి రాళ్లు జారి పడుతున్నాయని వదంతి వ్యాపించి తొక్కిసలాట జరిగిందట. చూడండి, అంటే ఇది ఎంత దారుణమైన ఘటనలు. మరి ఏం నేర్చుకున్నాం మనం? ఏం నేర్చుకున్నాం? అన్నీ ఈ రకమైన తొక్కిసలాటలే కదా. ఎవరో వస్తున్నారనో, ఎవరో వచ్చిర్రానో, అక్కడ వాళ్ళని ఆపడం చేతనో ఏదో ఒకటి. సంగమ ముఖద్వారం ఎందుకంత కీలకం? ప్రయాగ్రాజ్లో ఉత్తర దిశ నుంచి ప్రవహించే గంగా నది, దక్షిణ దిశ నుంచి వచ్చిన యమునా నది రెండూ సంగమించే ప్రదేశం త్రిభుజాకారంలో ఒక ముక్కలాగా కనిపిస్తుందట, ట్రయాంగిల్ షేప్లో. అందుకే దీన్ని సంగమ ముఖద్వారంగా వ్యవహరిస్తారు. ఇక్కడే సరస్వతి నది అంతర్వాహిని కూడా వీటితో సంగమిస్తుంది అని చెబుతారు. ఈ త్రివేణి సంగమ ప్రదేశం హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. మాఘమేళాలో ఇక్కడ స్నానం చేయడానికి మనుషులతో పాటు దేవతలు, రాక్షసులు కూడా వస్తారని నమ్మిక. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, జనన మరణ చక్రం నుంచి జీవుడికి విముక్తి లభించి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసమట. అది 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో ఇక్కడ స్నానాలు ఆచరిస్తే దాని ఫలితం అనంతమని బలంగా నమ్ముతారు. ఈ కారణంగా ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వేణి మాధవుడు స్వయంగా ఇక్కడ వెలిసినందున ఈ సంగమానికి ప్రాధాన్యం మరింత ఎక్కువ. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు సంగమ ముఖద్వారం ప్రాంతంలోనే అమృత స్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానాలకు అత్యంత డిమాండ్ ఉన్న ప్రదేశం ఇదే అట. ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా ఇదే. 2 నదుల నీరు వేరువేరు రంగుల్లో ఉంటుందట. సంగమ ముఖద్వారం వద్ద యమునా నదిలో నీరు లేత నీలం రంగులోను, గంగా నదిలో నీరు కొద్దిగా బురదగాను కనిపిస్తాయి. ఇక్కడే యమునా నది ప్రయాణం అంతమైపోయి గంగలో పూర్తిగా లీనమైపోతుంది. ఇక్కడ నుంచి గంగా నది బనారస్ దిశగా ప్రవహిస్తుంది. కుంభమేళాలో ఈ ప్రాంతాన్ని సంగమ ఘాట్గా గుర్తించారు. కుంభమేళా జరిగే 4,000 హెక్టార్లలో సంగమ ముఖద్వారంతో పాటు 2 నదీ తీరాల్లో కూడా అనేక ఘాట్లు సిద్ధం చేశారు. మొత్తం 25 సెక్టార్లుగా ఈ ప్రాంతాన్ని విభజించారు. ఇందులో 5 సెక్టార్లు సంగమ ముఖద్వారం పరిధిలో ఉన్నాయి. ఇక్కడకు అతి సమీపంలో ఉన్న సెక్టార్ 1, సెక్టార్ 2లో పోలీస్ పోస్టులు, తప్పిపోయిన వారి కోసం సహాయక కేంద్రాలు, తదితర తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. సెక్టార్ 3, సెక్టార్ 4 కూడా సంగమ ప్రాంతానికి దగ్గరగానే ఉంటాయి. సో ఇట్లా అందరూ అక్కడే స్నానం చేయాలి అని వెళ్ళడం, ముఖ్యంగా సాధువులు వచ్చే సమయంలో జరిగిన తొక్కిసలాటతోని ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మ్యాటర్ నిన్న జరిగిన ప్రమాదానికి. ఎంత ఘోరం చూడండి. సో ప్రభుత్వాలు ఇట్లాంటి వాటి నుంచి నేర్చుకోవాలా, ప్రమాదాలు జరగకుండా చూడాలి. రెండోది, ప్రజలు కూడా కొంత ఆలోచించాలి. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధులు కానీ పిల్లలు కానీ వాళ్ళతో వెళ్ళకపోవడం మంచిది.